Hey, hello. So the plan is it's almost 4 o'clock today. The plan is to see how far we can go. Ideally, we want to go till Aurangabad, cover Aurangabad, and then take a halt over there in case if we find some hotel. Actually, we don't want to stay in a hotel. We are planning to see if we can pitch our tents. In case if we don't get to pitch our tents, then probably hotel is the last option. But yeah, it's good. We have 3 drivers, so I don't think driving would be a problem. But then yeah, let's see how it goes. సో అదనమాట మ్యాటరు. మొత్తానికి ఈరోజు రాజస్థాన్కి బయలుదేరామన్నమాట. బాలా అన్న కార్ తీస్తున్నాడు ఇప్పుడే బయటికి. పైన మొత్తం మౌంట్ చేసేసాడు లగేజ్ అంతా. అండ్ ఈ ట్రిప్లో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మాత్రం నాకు మాత్రం కంప్లీట్లీ సర్ప్రైజ్ అనమాట. రాజస్థాన్ వెళ్తున్నామని తెలుసు, అండ్ రాజస్థాన్లో మౌంట్ అబూ వరకు వెళ్ళొస్తున్నామని తెలుసు అనమాట. అండ్ ఆ మధ్యలో ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం, అండ్ కంప్లీట్లీ ఇది అడ్వెంచరస్ ట్రిప్ అనమాట. మొత్తం ప్లానింగ్ మొత్తం బాలా అన్నది. అండ్ ఈ ట్రిప్కి నేను, బాలా అన్న అండ్ అజయ్ అన్న మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం. అండ్ చూడండి ఒకసారి ఏమేమి పెట్టుకెళ్తున్నాం అనేది. 4 మెంబర్స్కి టేబుల్ అనమాట ఇది. అండ్ వాటర్ క్యాను అండ్ స్టవ్ ఎక్విప్మెంట్ సిలిండర్ మొత్తం దాంట్లో పెట్టేస్తున్నాయి. అండ్ మ్యాగీ ప్యాకెట్స్ మొత్తం బ్యాగ్లో పెట్టేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా మొత్తం రోడ్లోనే వండుకోవడం, రోడ్లోనే పడుకోవడం, అన్నీ రోడ్లోనే. ఇక మొత్తం కంప్లీట్లీ అడ్వెంచరస్ ట్రిప్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లాంటి రైడ్కి వెళ్ళడం. అండ్ బాలా అన్న చాలా చెప్పాడనమాట ప్లేసెస్ గురించి. ట్రిప్ మొత్తం ఏదేదో చెప్పాడు. నార్త్ నాకు అసలు జీరో నాలెడ్జ్, ఏమీ తెలియదు కాబట్టి అర్థం కాలేదు. ఫస్ట్ బార్డర్ సినిమా, సన్నీ డియోల్ బార్డర్ సినిమా గుర్తొస్తుంది. చలో రాజస్థాన్ డే 1. ఎంజాయ్ అంటే అలా ఇలా ఎంజాయ్ చేయట్లేదు. కార్లో వస్తూ ఒక దగ్గర ఆగి మొత్తం మ్యాగీ ఆమ్లెట్స్ అన్నీ వేసుకొని మ్యాగీ కుమ్మేసాం అనమాట. రాజస్థాన్ రైడు ఇంపార్టెంటే అండ్ ఆఫీస్ వర్క్ ఇంపార్టెంటే. సో అందుకని ఇక్కడ దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగి వర్క్ చేసుకుంటున్నాను అనమాట. నాది వర్క్ అయిపోతే 4కి క్లోజింగ్ అనమాట. 4కి క్లోజ్ చేసేసి అండ్ బాలా అన్న వాళ్ళు లేపుకొని దెన్ మళ్ళీ మా రైడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సో చూడండి పెట్రోల్ బంక్లో ఎలా వర్క్ చేస్తున్నాను. ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఈ లారీలో వెనక టెంట్ వేసుకొని ఉన్నారు బాలా అన్న వాళ్ళు. నా వర్క్ అయిపోయాక వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ కార్ ఇక్కడ పెట్టి టెంట్లు ఇక్కడ వేసుకొని పడుకున్నారనమాట బాలా అన్న అండ్ అజయ్ అన్న. డే 2 ఇంకా వెళ్తూనే ఉన్నాం అనమాట. మార్నింగ్ 4కి బయలుదేరాం. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బాలా అన్న తోలి అలసిపోయి వెనక పడుకొని ఉన్నాడు బ్యాక్ సీట్లో. అండ్ ఇప్పుడు అజయ్ అన్న డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇండోర్ దగ్గరే కదన్నా, ఇండోర్ దగ్గర ఆగి నైట్ కొంచెం రిలాక్స్డ్గా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆఫ్టర్ 4 స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. అండ్ ఎస్ బాలా అన్న ఇప్పుడే నిద్ర లేచాడు అనమాట. అండ్ ఇప్పుడు మేము ఓం బనా ష్రైన్కి వెళ్తున్నాం కదా. అసలు ఓం బనా ష్రైన్ ఏంటి, అక్కడ ఏంటి స్పెషాలిటీ అనేది అన్నకి బాగా తెలుసు అనమాట. సో అన్ననే అడిగి ఏంటి అనేది కనుక్కుందాం. సో ఈ ఓం బన్నా అంటే ఇక్కడ ఇది ఒక పాత పురాతకాలం మందిరం కాదు, అంటే ఇది 90s పెట్టిన మందిరం. సో యాక్చువల్గా లెజెండ్ ఏంటంటే దీని వెనకాతల ఒక
ఓం బన్నా అని ఒక అతను ఉండేవారు. ఆయన బాగా డ్రింక్ చేసేవారు. సార్ ఇలాగే డ్రింక్ చేసి బుల్లెట్ మీద వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆయన ఇక్కడ చచ్చిపోయారు. అయితే ఆ బుల్లెట్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, లోకల్ పోలీస్ స్టేషన్కి. కానీ ఆ బండి మళ్ళీ రిటర్న్ అదే స్పాట్కి వచ్చేసింది ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో. అలాగే మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ అక్కడికే వచ్చేసింది. సో ఇది ఏంటంటే ఊరు వాళ్ళు అలా చెప్పడం, పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తారు అక్కడ. కానీ మధ్యలో ఈ రాత్రిపూట ఈ సౌండ్ వినపడుతుంది బుల్లెట్ తల్లుకుది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఈ ఓం బన్నా అక్కడ రోడ్డు మీద వచ్చి జనాలకి హెల్ప్ చేస్తాడు. ఎవరైనా అక్కడ చిక్కడిపోయారు అనుకోండి, రోడ్డు మీద స్ట్రాండ్ అయిపోయారు అనుకోండి, అలాగే హెల్ప్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ బాబా వచ్చి హెల్ప్ చేశాడని. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఊరు వాళ్ళు ఈ బుల్లెట్ తెచ్చి అక్కడ ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఈ బుల్లెట్ని పెట్టి పూజ చేస్తారు. ప్లస్ ఏంటంటే వచ్చేపోయేవాళ్ళు అందరూ అక్కడ విధిగా ఆగుతారు. ఎలాగైనా ఆగాలి, ఆగి హార్న్ కొట్టాలి. కొట్టిన తర్వాత ప్రసాదం అక్కడ ఎక్కించాలి. ప్రసాదం కొంచెం పిక్యూలియర్. అక్కడ ఏంటంటే చిన్న మందు బాటిల్ ఎక్కేస్తారు బాబా మందిరం దగ్గర. ఇండియాలో నాకు తెలిసింది ఇలాంటి మందిరం ఎక్కడా లేదు. మందు బాటిల్ ప్రసాదం కింద ఎక్కించింది ఉన్నదా తెలియదు. అయితే నాకు అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఇదే విన్నాను నేను. అది సంగతి, ఇది స్టోరీ. అదనమాట ఓం బన్నా ష్రైన్ స్టోరీ. సో ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు ఆ బైక్ 90s నుంచి బైక్ అక్కడే పెట్టి దాన్ని పూజ చేస్తూ ఉంటారంట డైలీ. అండ్ ఇప్పుడు అసలు ఆ బైక్ ఏ కండిషన్లో ఉందో అండ్ సరౌండింగ్స్ ఎలా ఉంటుందో చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాను నేను, అజయ్ అన్న. ఏమన్నా మీరు? సో అదనమాట. అండ్ మేము మోస్ట్లీ రేపు ఆఫ్టర్నూన్కి వెళ్తాం. అయితే 10 years నుంచి ఇది యాక్చువల్గా చూడాలని ఉండేది. వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ ఐటమ్స్. ఇప్పటికి లాస్ట్ ఇంకా ఫైనల్, ఇంకా ఈ ఏడాది ఎలాగైనా కుదురుతుంది. ఒకవేళ బైక్ కాదు కనీసం కారైనా తీసుకుని వెళ్తానని డిసైడ్ అయిపోయినా. సో అందుకు ఈ జర్నీ. డే 3 అండ్ ఇప్పుడే రెడీ అయ్యాం. రెడీ అయ్యి టైం 8:30 అవుతుంది. యాక్చువల్లీ ప్లాన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరదాం అనుకున్నాం. బట్ ఏమైందంటే ఫుల్ ఫాగ్ ఎక్కువ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇక కష్టమైపోతుంది వెళ్ళినా కూడా. అందుకని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్డ్గా బయలుదేరుతున్నాం. ఇప్పుడే లగేజ్ మౌంటింగ్ మొత్తం అయిపోయింది. అన్న వాళ్ళిద్దరు కలిసి చేసేసారు. అండ్ ఇదన్నమాట మేమున్న నైట్ స్టే అయిన హోటల్. పైన రూమ్ మాత్రం సూపర్ ఉంది, మంచి రీజనబుల్ రేటు. అండ్ ఇది హోటల్ బోర్డ్. అది పోతే హోటల్ పక్కన వ్యూ చూడండి, మొత్తం పొలాలు అండ్ మొత్తం ఫాగ్ ఉంది. సో ఫాగ్ అయితే గట్టిగా ఉంది. ఎంత ఉంటుంది అన్న టెంపరేచరు? నైట్ 10 degrees వరకు ఉంది. అది నైట్ 10 degrees వరకు ఉండిందంట. చలి అయితే అవ్వలేదు అసలు, నైట్ గట్టిగా ఉండింది. అది కాకుండా మొన్న పెట్రోల్ బంక్లో కూర్చొని వర్క్ చేశా కదా ల్యాప్టాప్ పెట్టుకొని, మంచికి సైనస్కి ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా? అయిపోయింది. పేట్ పూజ హోగి అబ్ కామ్ దూజా. తెలుగులో చెప్పండి. తెలుగులో ఏంటంటే రుబ్బి తిన్నాం కదా ఇంకా పని. అండ్ ఇప్పుడే ఈ డాబాల్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. రాజస్థాన్ ఎంటర్ అయ్యాం. అన్ని ఒంటెలన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం ఎక్కడికో తోలుకెళ్తున్నారనమాట. అండ్ మొత్తానికి ఓం బన్నా టెంపుల్కి వచ్చేసాం అనమాట. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. లోపల ఫుటేజెస్ ఎలా ఉంటుందో, బైక్ ఎలా ఉంటుందో ఒకసారి ఫుటేజెస్లో చూపిస్తా చూడండి.